అనకాపల్లి జిల్లా చోడవరంలో వైసీపీ నూతన కార్యాలయం అతిథి గృహం ఘనంగా ప్రారంభమైంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, కురచాల కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ కార్యక్రమం శుభసూచకమని అమర్నాథ్కు మద్దతు ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ రైతులు, కార్మికులకు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రైల్వే జోన్ అంశాలపై ఉద్యమానికి సిద్ధమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోడవరం నియోజకవర్గ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రు సమానులు, అలాగే శాసన మండలి ప్రతిపక్ష నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, అలాగే ప్రభుత్వం వచ్చి దాని దగ్గర ప్రోత్సాహం ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏ క్వశ్చన్ కూడా ఆచరించట్లేదు. అందుకు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రైతులు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. వేతనం ఇచ్చారో లేదా అనేది ప్రధానమైన దురదృష్టం. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వంలో దాని గురించి ఆలోచించే మనుషులు లేరు. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు కమిటీ వేసి మేము అందరం గ్రూప్ వచ్చి ఇవాళ పని ఇస్తే రెండో గ్రూప్ వచ్చి రెండో వారం పని ఇస్తారు. ఈ గ్రూప్ పని లేదు. ఎప్పుడైనా జరిగిందా? పట్టిన సంస్థ నుంచి ఇప్పుడు తీసుకుంటే జరిగిందా? చూడు కడుగుతున్నాను ఈ బతిక సోదరుని. మీరు గ్రామీణ ప్రాంతాన్ని స్టడీ చేయండి. ఇంకో పారిశ్రామిక తయారు చేస్తారు, మహిళా పారిశ్రామిక ఏంటైతే ఉన్నగా తయారు చేస్తారు. ఇవాళ 0 ఒకటి ఇచ్చావా?